ఉషా ఉషా ఏమ్మా వంటలు ఎంతవరకు వచ్చాయి? రెండో పంత అవుతుందన్నయ్య. త్వరగా కానివ్వండి. అలాగే. మావయ్య ఆ. ఉష ఎక్కడా? మేడ మీద ఉన్నట్టుంది బాబు. బాబు ఆ. రేపు బంధువులు అంతా వెళ్ళిపోతున్నారు. అందుకు సరదాగా మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాం. నువ్వు భోజనం చేసి వస్తే అంతా కూర్చుందాం. మ్మ్. ఆ భోజనాల కార్యక్రమం ఏదో మీరు కానివ్వండి. ఆ. ప్రోగ్రాము నేను ఆడిస్తాగా. పోయిన శీతాకాలంలో మేము ఆగ్రాలో చలికి తట్టుకోలేకపోయామే. రేపు మీరు హనీమూన్ వెళ్తున్నారటగా, స్వెటర్లు అవి పట్టుకుని వెళ్ళండి. ఒక్క శీతాకాలం ఏంటే, మొత్తం జీవిత కాలానికి సరిపడే స్వెటర్ దీని మెళ్ళో ఉంటే, అంటే దీనికి కుంపట్లా వెచ్చగా ఆయనుంటే స్వెటర్ ఎందుకు? ఉషా బాగుంది. అందరూ చాలా బాగా సిగ్గుపడుతున్నారు. కాసేపు బయటికి వెళ్ళి సిగ్గుపడతారు. పొడుస్తావు, పొడిచి పొడిచి చంపుతావు. పొడు చంపు, మర్డర్ చేసి పారే. నాకు ఇప్పుడు అర్జెంటుగా ముద్దు కావాలి. ఇచ్చుకుంటావా పుచ్చుకుంటావా? ముద్దు అర్జెంట్. ఇచ్చుకుంటావా పుచ్చుకుంటావా? ఉషా, ఇంటిది పగలు, బయట ఫ్రెండ్స్ ఉన్నారు. తప్పు. ఏమనుకుంటారు? ఉషా ఉషా, చెప్పేది నీకే. అరే ఫ్రెండ్స్ ఉన్నారంటే ఈ తాత్రం పనికిరాదు. ఉషా, రాత్రి వరకు ఆగలేవా? కంట్రోల్ చేసుకో. అరే అరే వదులు, వదులు వదులమ్మా. అబ్బా వద్దులు. భోజనాలు బాబు కూర్చో. కొంచెం జరగండి. జరగండి. పాపా ఆకు తీసుకురా. రేయ్ మంచినీళ్ళు పెట్టండి. పద్ధతి త్వరగా కానివ్వండిరా. ఏంటి సత్యం, మన ఊరు టూరింగ్ టాకీస్ లో ఏం సినిమా ఆడుతుంది? ఉండమ్మా బొట్టు పెడతా. ఓహో సరే సరే కానీ అత్తగారు నాకు కూడా వడ్డించండి. పెళ్ళయ్యాక వడ్డించాల్సింది అత్తగారు కాదు, పెళ్ళాం. తను వడ్డించాల్సింది పైన వడ్డించేసిందిలేండి. తినండి. ఇది చాలా బాగుంది. పిన్ని గారు లడ్డు తిన్నారా? తినండి, చాలా బాగుంది. అబ్బో స్వీట్ భలే ఉంది. అందరికీ వచ్చినాయా? మీకు లడ్డు వచ్చిందా? తినండి, చాలా బాగుంది. అక్కడ అందరికీ లడ్లు వచ్చినాయా? చూడండి అక్కడ లడ్లు వచ్చినాయా లేదో. నాకెందుకు, నేను తింటాగానే. ఏయ్ అప్పుడు పట్టరా. మీకు లడ్లు వచ్చినాయా? తినండి. ఏంటి పిన్ని పిండి గారు ఏంటా తింటాం?
అరే అర్జెంట్ ఎందుకండి, మెల్లిగా అండి మెల్లిగా. అక్కడ చూడండి, ఇక్కడ ఏదో అంటుకుంది, ఇక్కడ పక్కనండి, బుగ్గ మీద అంటుకుంది అది. అదేంటది ఎర్రగా కుంకుమలాగా? క్యారెట్ అండి. మావిడ చెప్తుందండి. నాకు వడ్డించు. పిన్ని గారు, మీ అమ్మాయి చూడండి, నా ఫేస్ లో ఉన్న వంకలు ఉన్నాయో వెతుకుతుంది. మీరే చెప్పండి, నా ఫేస్ లో ఉన్న వంకలు ఉన్నాయా? చూడు పిన్ని గారిని అడుగు. చూడు దాని మొహం నీ మొహానికే సందమాలా ఉంది. అవునరా అబ్బాయి, ఆ బుగ్గ మీద చుక్కేంటి? అదే నేను ఇప్పుడు చూడలేదు. మీ అమ్మాయినే అడగండి. అమ్మాయి గట్టిగే పెద్ద గోరికి దండాలు చెప్పడానికి ఆ అమ్మాయి గోరిని అల్లుడు గోరిని దీవించడానికి వచ్చాను ద్వారా. చాలా సంతోషం పెంచాం ద్వారా. అంకుల్, ఈ ముడేమిటి? మీ దాంపత్యం కలకాలం ముడిపడి ఉండాలని అలా ముడివేయటం వాళ్ళ ఆచారం ఇస్తుంది. అవును బాబు, ఈయన మాకు ఇల్లు కట్టించారు, బళ్ళు పెట్టించారు, దానాలు చేశారు, ధర్మాలు చేశారు. అందుకనే ఈయన మేము పెద్ద దొరగా ఎన్నుకున్నాం. ఈ కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా మేము వచ్చి దీవించడం ఆచారం బాబు. మిగతా కార్యక్రమాలు ఏమైనా ఉంటే త్వరగా కానిచ్చేదరా. అలాగే కానిచ్చేస్తాం దొరా. మీ జంట కిందకి దిగండి దొరా. కొండదేవరకు దండం, జిల్లేడు మల్లేడు తంగేడు తల్లికి దండం. పులి దొరా, ఈ కర్ర తీసుకో దొరా. అమ్మాయి గారి చేతి మీద చల్లగా ఒక దెబ్బ కొట్టు. అమ్మాయి గారి మీద గాలి ధూళి సొక్కగా ఉండాల. ఓ బుల్లి దొర, అమ్మాయి గారి చేతి మీద మెల్లగా ఓ దెబ్బ. మెల్లగా ఏమిటి దొర? గాలి ధూళి పర్మినెంట్ గా సోక్కుండా ఉండాలంటే కాస్త పెద్ద దెబ్బే కొట్టాలి. చాపు చాపమ్మా, చాపు. గాలి ధూళి పర్మినెంట్ గా సోక్కూడదు. ఓ ఇంకా ఇలాంటివి ఏమైనా కొట్టడాలు గుద్దడాలు ఉంటే చెప్పండి, వెంటనే చేసేస్తాం. ఇప్పకమ్మా ఇప్పకు, కుంగుముడు అట్టాగే ఉండాల. సంధ్యాల నల్ల పూసమ్మ గుడికాడకొచ్చి అమ్మోరు ముందు ముడి ఇప్పదీయాల. తప్పకుండా రావాలా, మది పెట్టుకోండి. వస్తాం దొరా, దండాలు దొరా. కాస్త కుదురుగా ఉండొచ్చు కదా నైనా. ముడి బిగుసుకుపోయిన తర్వాత కుదురుగా ఎలా ఉండగలను నైనా? అవును, సాయంకాలం గుడికి ఎన్ని గంటలకు వెళ్ళాలి నైనా? 6 గంటలకు తగలడాలైనా. ఇప్పుడు టైం అంతా తగిలడింది నైనా? 3. అయితే సాయంకాలం వరకు రెస్ట్ తీసుకోవచ్చా నైనా? తీసుకోండినా. బాబా, ఏ మనిషి అయ్యా నువ్వు? అవును, మళ్ళీ ఏమొచ్చింది? నేను గుర్రు గుర్రు అని నిద్రపోతానేమో. తప్పకుండా నిద్ర లేపు నైనా. మోటు మనిషి. అసలు మర్చిపోయాను, పోచమ్మ ఎవరున్న దేవతేనా నైనా? అంకుల్, వీడు బండ మనిషిలా ఉన్నాడు. నువ్వన్నా ముడి విప్పచ్చుగా. అయ్యో, ముడి విప్పితే కొండదేవర కోపం వస్తుంది, పోచమ్మ కర్రిచ్చేస్తుంది. అవును, కాస్త అడ్జస్ట్ అయిపోమ్మా. చంపేస్తున్నారయ్యా. ఇదిగో ఉలవలు వస్తా. ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట. నీ ఇష్టం వచ్చిన డాన్స్ చేస్తావా? సాయంకాలం డబ్బుల కోసం వస్తావు కదా, అప్పుడు చెప్తా. ఏమిటి ఉలవలు బస్తా నువ్వు చెప్పేది? దేవుడు దేవుడు, ఈ కొండ జాతి వాళ్ళ ఆచారాలు భలే భలేగా ఉన్నాయి. ఇలాంటి గమ్మత్తైన ఆచారాలు ఇంకా ఉంటే ఎంత బాగుంటుందో. ఈ టైంలో ఎవడరా బాబు? రే మురుగా, రే బెల్ కొడుతున్నారు చూడు. ఈడొకడు పొడుగుంటే దున్నపోతు, పగలంతా పెద్ద పగలు తీసినట్టు. మేడం మీరా? మీరు ఇంకా నిద్రపోలేదా? షడప్, నిద్రపోయి లేచి జాగింగ్కి వెళ్తున్నాను. మీరింకా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నాం. ఛీ, ఈ టైంలో నిద్ర? 5ంటికే నిద్ర లేచి జాగింగ్ చేస్తే బాడీ షార్ప్ గా హెల్తీగా ఉంటుంది. జనరల్ గా నా బాడీ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది, ఇంకా మార్నింగ్ జాగింగ్ ఎందుకని. ఈ లేజినెస్ తెల్లవారిన నిద్ర లేవకుండా మంచం మీద మీలాగా నీరసంగా బద్ధకంగా పడుకునే వాళ్ళు లైఫ్ లో ముందుకెళ్లకుండా వెనకెళ్తారు తెలుసా?
రోజు పొద్దున్నే 5 o'clock లేచి నాతో జాగింగ్ Excuse me. చేయాలి. హాయ్ మురుగా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు ఇంకా జాగింగ్కి వెళ్ళలేదా? అప్పుడే నువ్వు వెళ్ళొచ్చేసావా? యా 3ంటికి లేచి 5ంటి దాకా జాగింగ్ చేస్తానుగా. నీ కొలీగ్ ని చూసేనా నువ్వు నేర్చుకోవచ్చుగా. పోనీ నువ్వు జాగింగ్ వెళ్తూ ఇతను కూడా తీసుకెళ్ళకపోయావా? ఎక్కడ మేడం, నిద్రపోయాడంటే ఏనుగులు వచ్చి తొండాలతో నీళ్లు కొట్టినా లేవడం. రోజు నువ్వు పొద్దున్న 3 o'clock లేస్తావా? మేడం నేను నిద్రపోయేదే లేవడం కోసం, లేచేదే జాగింగ్ కోసం. నీకు జాగింగ్ అంటే చాలా ఇంట్రెస్టా? జాగింగే నా ప్రాణం, జాగింగే నా జీవితం. అందులోనూ ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి చల్లగాలిలో జాగింగ్ చేస్తే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో తెలుసా? ఉంటది కుక్కలు ఎమ్మడ పెడితే సమ్మగా ఉంటది. ఆ జలసియే వద్దు. నువ్వు హెల్దీగా ఉండాలనుకుంటే రేపటి నుంచి నువ్వు నాతో పాటు జాగింగ్ కి రావాలి. అయ్యో మీరు రమ్మంటే నరకానికైనా వచ్చేస్తాను. నరకం దాకా అవసరం లేదు, పంజగుట్ట దాకా జాగింగ్ వస్తే చాలు. మిస్టర్ మురుగన్ మేడం, నాకు తోడుగా మళ్ళీ జాగింగ్ వస్తారా? సారీ మేడం, నేను స్నానం చేసి భగవద్గీత చదువుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ. నేర్చుకో విశ్వ, నేర్చుకో. మురుగని చూసి నేర్చుకో. బాయ్ మురుగా, ఆఫీస్ లో కలుద్దాం. ఓకే మేడం. सारे जहां से अच्छा हिंदू सिता हमारा. आंटी थैंक यू. मालती थैंक यू. थैंक यू अनिता. లేదని ఇంకా స్నానం చేయలేదు, అందుకని రే ముయిరా, నోట్లో టైటానిక్ షిప్ వెళ్తుంది. చూసించాలి కానీ పద సినిమాకి వెళ్దాం. రే ఇంతకంటే మంచి సినిమా ఏముందిరా? అయ్యో ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. అమ్మో మొహంకాలు వచ్చిందిరా, చూస్తే వదిలిపెట్టదు. పద సినిమాకి వెళ్దాం. సినిమాకా? ఎందుకు? నువ్వే కదరా పిలిచావు. నేనా? నేనెప్పుడు పిలిచాను? గుడ్ మార్నింగ్ సార్. లేవయ్యా, ఎంతసేపు? ఇవ్వయ్యా బాబు, కబుర్లు చూడండి. దేవయ్యా, ఈ పనులన్నీ నీ కొడుకుని చేయమనొచ్చు కదా, ఆయన ఎక్కడా? పాపమండి, రాత్రంతా ఫ్రెండ్స్ ఇంట్లో చదువుకున్నట్ట, అలసిపోయి పడుకున్నాడు, లేవలేదు. నీ కొడుకు చదువుకుని వచ్చాడు, రాత్రి సినిమా హాల్ దగ్గర చూసా, హెడ్ జనం ఎక్కువగా ఉన్నారు, టికెట్ ఇప్పిస్తామన్నాడు. వీప్ పగులుతుందని ఇంటికి పంపించా. వచ్చాడా? వచ్చాడండి, రాత్రి 2 గంటలు అయి ఉంటుంది. 2 అయిందా? అంటే వాడు బ్లాక్ లో టికెట్ కొని సినిమా చూసి వచ్చాడనమాట. ఎక్కడా సన్నాసి, కింద పడేసి పైన భరతనాట్యం. ప్రభు, మహాప్రభు, రాశేఖర రా. శారద, మనోవాంఛా సిద్ధిరస్తు. అవును, స్వామి ఈ అవతారేంటి? ఇది కుండలిని యోగం, గాలే ఆసనం. అమాయకుడు అనుకున్న నీ కొడుకు కుండలిని యోగంలో 6 చక్రాలలో సహస్రార చక్రాన్ని సాధించాడు. స్వామి ఎప్పుడు విశ్రమిస్తారు? విశ్రమించాం, నిష్క్రమిస్తాం. ఏం స్వామి,
వీరు 20 సంవత్సరాలుగా హెడ్గానే ఉన్నారు. తమరు అనుగ్రహించకూడదా? అది విధి వ్రాత. బిడ్డల్ని ఏడిపించే తండ్రులకి ప్రమోషనే రాదని దగుర్వేదం ఘోషిస్తోంది. అంతేమి ఏడిపించాం బాబు తమరిని? ఒక స్పోర్ట్స్ షూ అడిగేనే కొని ఇచ్చితివా నువ్వు? కొని పెట్టాను, కానీ ఫలితం లేదే. కారణం? గాలిలో విహరించే తమ కాళ్ళకి షూ ఎందుకు? నువ్వు ప్రేమతో ఏమిచ్చినా స్వీకరిస్తాను. ఇవ్వు ఇవ్వు. వదులు వదులు శేఖర, నా కోపానికి గురి కావద్దు. లైట్ అయిపోయి లైట్. శారదమ్మ చెప్పమ్మా. ఎన్ని తెలివితేటలు బుర్రలో ఉన్నాయే, వాటిని చదువులో చూపించవచ్చు కదా. చదువులో నేనేం చదవడం లేదా ఏంటి? ఏదో రోజు నైట్ షోకి వెళ్ళాను. పడుకో. పొద్దున్నే రాగా నరసింహ అవతారం నాకు తెలుసు, అందుకే నీకన్నా ముందు నేనే అవతారం ఎత్తేసా. అది కాదురా, అస్సలు నేను సినిమాకి పోద్దు నేను అంటున్నానా? నిద్ర జడగొట్టుకుని సెకండ్ షోకి ఎందుకు వెళ్ళావు అంటున్నా. ఈవినింగ్ షో పోయి ఉండొచ్చు కదా. ఈవినింగ్ షో దొరకలేదు డాడీ. అది జురాసిక్ పార్క్ స్పీల్బర్గ్ పిక్చర్. ఫస్ట్ డే చూడాలి నాకు ఆత్రం పుట్టింది, అందుకే కింద మీద పడి చూసి వచ్చేసా. ఊరే అసలు ఏముందిరా పిక్చర్లో, ఎందుకంత ఆత్రపడి చూడడం? ప్రభు, నేను ఎన్నిసార్లు నీతో అన్నాను, ఆత్రమో ఆవేశమో కోపమో సంతోషమో ఏదైనా సరే ఒక్క 5 నిమిషాలు ఆగు. ఆ 5 నిమిషాల్లో మనసు కుదురు పడుతుంది. ఆ తర్వాత తీసుకునే ఎటువంటి నిర్ణయమైనా గానీ కరెక్ట్ గా ఉంటుంది. 5 నిమిషాలు ఓర్పు ఉందా అనుకున్నా, కానీ 2 నిమిషాలు బెల్ కొట్టేశాడే, అందుకే సినిమా చూసొచ్చా.